పాటల పుస్తకంలో నుండి 104 భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. వృజనములపై జయమునిచిన వృజనములపై జయమునిచిన విజయుడా నిన్ను వేడుకొందు. విజయుడా నిన్ను వేడుకొందు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. దివ్య పదవిని విడచి నీవు దీనుడావై పుట్టినావు. భవ్యమైన బోధలెన్నో భవ్యమైన బోధలెన్నో బాగుగా ధర నేర్పినావు. బాగుగా ధర నేర్పినావు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. నరులగావను పరము నుండి ధరకు నీవు వచ్చినావు. పరుడనైనా నా కొరకు నీ పరుడనైనా నా కొరకు నీ ప్రాణము నార్పించినావు. ప్రాణము నార్పించినావు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. చెడినవాడా నైనా నన్ను చేరదీసి బ్రోచినావు. పడిన నాదు గోతి నుండి పడిన నాదు గోతి నుండి పైకి లేవా నెత్తినావు. పైకి లేవా నెత్తినావు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. ఎంత ప్రేమ ఎంత దయా ఎంత కృపయే సయ్య నీకు. ఇంతయని వార్నింపయిలలో ఇంతయని వార్నింపయిలలో ఎవ్వరికి సాధ్యంబు కాదు. ఎవ్వరికి సాధ్యంబు కాదు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. వృజనములపై జయమునిచిన వృజనములపై జయమునిచిన విజయుడా నిన్ను వేడుకొందు. విజయుడా నిన్ను వేడుకొందు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. ఈ దినాలు నవంబర్ చివరికి దాదాపు వస్తున్నాము. సగం దాటాము. క్రిస్మస్కి దగ్గరలో ఉన్నాం. ఇల్లు శుభ్రం చేసుకోవటాలు అలాగే ఏం కొనుక్కోవాలి ఏంటి ఇప్పుడుండే రెడీ అవుతూ ఉంటారు. మనకైతే ప్రతిదినము యేసయ్య నమ్మిన దినము క్రైస్తవుడికి ప్రతిదినము క్రిస్మసే ఆనందమే. యేసయ్య నమ్మని వాళ్ళకి పండగ, క్రైస్తవులకి అది పండగ. యేసు ప్రభు ప్రతిరోజు మన హృదయంలో ఉంటాడు, జన్మిస్తాడు. కాబట్టి క్రైస్తవులకి ప్రతిదినము క్రిస్మసే. అయినా ఈ దినాలు జ్ఞాపకం చేసుకుంటూ రక్షకుడు యేసు ప్రభు మన కొరకు పరమభాగ్య రోజులు ఎందుకు ఈ లోకానికి వచ్చారో గుర్తుపెట్టుకుంటాము. క్రిస్మస్ అంటే త్యాగం గుర్తొస్తుంది. ఓకే, 76వ పాట 39వ పేజీ. శ్రీరక్షకుండు పుట్టగా నాకాశ సైన్యము
ఇహంబునా కేతెంచుచు ఈ పాట పాడెను. పరంబునందు స్వామికి మహాప్రభావము, ఇహంబునందు శాంతిని వ్యాపింపనీయుడు. అరమ్యమైన గానము ఈవేళ మ్రోగును, సంతుష్టులైన భక్తులు అధ్వాని విందురు. ప్రయాసపాడు ప్రజల దుఃఖంబు తీరగా, ఆశ్రావ్యమైన గానము ఈవేళ విందురు. పూర్వంబుదూత గానము భువిన్ వినంబడి, 2000 వర్షంబులు గతించిపోయెను. భూప్రజలు విరోధులై యుద్ధంబులాడియా, మనోజ్ఞమైన గానము నా లక్ష్య పెట్టిరి. సద్భక్తులు స్తుతించిన ఈ సత్యయోగము, ఈవేళ నిజంబుగా సమీపమాయెను. అకాలమందు క్షేమము వ్యాపించుచుండును. ఆ దివ్యగానమందరు పాడుచునెప్పుడు, శ్రీరక్షకుండు పుట్టగా నాకాశ సైన్యము, ఇహంబునా కేతెంచుచు ఈ పాట పాడెను. ఓకే, పోయిన వారం మీరు వచ్చినప్పుడు అయిపోయిందా జ్యోతి? ఉన్నావా పోయిన వారం? అమ్మా ఓకే, అయిపోయిందిగా. వాళ్ళు వచ్చేటప్పుడు అయిపోయింది. మంత్రం చూసి వెళ్ళారు, అంతే కదా. లేటుగా వస్తే అంతే ఉంటుంది మరి. దేవుడి సన్నిధికి ముందు వచ్చి ప్రార్థన చేసుకుంటే మంచిది కదా. ఎప్పుడో అని వస్తే అంతే ఉంటుంది. సరే, పోయిన వారము ఏ వాక్యం విన్నాం? మాకేం తెలుసు ఏమ్మా, అంతేనా? కూర్చుంటాం, వెళ్తాం. సిద్ధాన్ని అర్థంకి వచ్చాడు, వెళ్ళాడు. అయ్యా అంతేనయ్యా? అంతే. ఓకే. రాజు బెల్షస్సర్ రాజు గోడ మీద వ్రాతలు చూశాడు. ఏం చేశాడు? ఎందుకు వచ్చింది ఆ రాత? దేవుని మందిర ఉపకరణాలు తీసుకొని వెళ్ళి, మందిరములో దేవుని కోసం వాడవలసిన ఉపకరణాలు, గ్లాసులు 1000 మందిని తెచ్చి త్రాగుడుకు వాడాడు. దేవుని మందిర ఉపకరణాలు తన ఇష్ట ప్రకారం వాడితే దేవుడు చూస్తూ ఊరుకోలేదు. ఆ వ్రాత గోడ మీద త్రాగుతూ ఉండగా పెద్ద విందు జరుగుతోంది. త్రాగుతూ ఉండగా దేవుని వ్రాత గోడ మీద కనిపిస్తుంది. అర్థం కాలా, ఉనికిపోతున్నాడు, కలవరపడుతున్నాడు, భయపడుతున్నాడు. గడగడా కొట్టుకున్నాయి కాళ్ళు, భయంకరంగా కొట్టుకుంటున్నాయి, భయపడుతున్నాడు, ఉరుకుతున్నాడు. ఆ రాత చూస్తుంటే అంత భయం పుడుతుంది ఆయనకి. అర్థం కావట్లేదు కానీ ఆ భాష, ఆ రాత, ఆ వెలుగు చూస్తుంటే ఉనుకుతున్నాడు. తర్వాత వాళ్ళ తల్లి నెబుకద్నెజరు భార్య, అంటే బెల్షస్సర్ తల్లి, బాధపడబాకు, మన దగ్గర దేవతల ఆత్మ కలిగిన డానియేల్ ఉన్నాడు, మీ నాన్న టైంలో కూడా ఇట్లాగే ఆయనే చెప్పాడు, పిలిపించండి. పిలిపిస్తే నీకు ఆ దానం ఇస్తా, ఈ దానం ఇస్తా, ఓదరంగా వస్త్రాలు ఇస్తా, రెండో సింహాసనం కూర్చోబెడతా, అద్దీది అంటున్నాడు.
దైవజనుడు ఏమీ ఆశించలేదు, కానీ అది చదివాడు. దేవుని ఉపకరణాలను ఇష్ట ప్రకారం వాడేవు కాబట్టి దేవుని తీర్పు నీ మీదకి రాబోతుంది. మెనే మెనే అంటే దేవుడు నిన్ను లెక్క చూసి ముగించాడు. టెకేల్, నువ్వు త్రాసులో తక్కువ ఉన్నావు. పెరెస్, రాజ్యం నీ దగ్గర తీసివేయబడుతుంది. మాదేలికి పాస్టర్కి ఇవ్వబోతున్నాడు. నీ లెక్క చూడగా తక్కువ అనిపించావు. మెనే మెనే, నిన్ను లెక్క చూసి ముగిస్తున్నాడు. త్రాసులో తక్కువ కనిపించావు. నీ రాజ్యం నీ దగ్గర తీసివేయబడుతుంది. పశ్చాత్తాపడ్డా? చాలామంది జీవితాలలో దేవుని మందిర ఉపకరణాలు అవే కాదు, ప్రతి ఒక్కళ్ళకి వారి వారి ఉపకరణాలు ఉన్నాయి. ఏమున్నాయి? మీకు ఉపకరణాలు ఉన్నాయా? మీ ఉపకరణాలు ఉన్నాయా? ప్రతి ఒక్కళ్ళకి దేవుడు ఉపకరణాలు ఇచ్చాడు. ఈ ఉపకరణాలు ఎలా వాడుతున్నావు? ఉపకరణాలంటే వస్తువులు వాడేవి. ప్రతి ఒక్కరికి ఉపకరణాలు ఉన్నాయి. చేతులు ఒక ఉపకరణం, దేవునికి వాడాల్సినవి. త్రాగుడుకో, సినిమాలకో, టికెట్లకి, ఇతరులకు కొట్టడానికి, ఇతరులకు నష్టం కలిగించడానికి, చెడ్డ ఉత్తరాలు రాయటానికి, చెడ్డ లెక్కలు, దొంగ లెక్కలు రాయటానికి వాడతావా? రోమా 6వ అధ్యాయము 12వ వచనంలో, కాబట్టి శరీర దురాశలకు లోనగినట్లుగా చావుకు లోనైన మీ శరీరమందు పాపము ఏలనీయకుడి. మీ అవయవములు దుర్నీతి సాధనములుగా పాపానికి అప్పగించొద్దు. మీ అవయవములు ఉపకరణాలు దుర్నీతి సాధనములుగా పాపానికి అప్పగించొద్దు. మృతులలో నుండి సజీవులు అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకోండి. మీ అవయవములు నీతి సాధనాలుగా దేవునికి అప్పగించండి. నీతి సాధనాలుగా దేవుడికి యేసయ్యకి అప్పగించండి. దేవుడు ప్రేమించి మనకు ఉపకరణాలు ఇచ్చాడు, అవయవాలు ఇచ్చాడు. కళ్ళు ఇచ్చాడు. దేనికి వాడతావు? సినిమాలకి, సీరియల్స్కి, వాల్ పోస్టర్లకి, ఫోనోగ్రాములకి, పిచ్చి వాటిని చూస్తారు ఈ రోజుల్లో యవనస్తులు. పిచ్చి వాటిని, మురికి ఫోనోగ్రాములు ఎంత యవనస్తుల్ని పాడు చేస్తున్నాయి. ఒక మురికి చూస్తే ఆ తలంపులన్నీ పాడైపోతున్నాయి. నీతి సాధనాలుగా వాడాల్సిన ఈ కళ్ళు మురికి వాడితే ఎక్కడుంటాయి కళ్ళు? చెప్పండి. దేవుని వాక్యం చదవటానికి ఉండదు. అధ్యాయం అంటే ఎక్కువ. మురికి చుట్టాకేమో గంటలు. ఆ నెట్ ఓపెన్ చేయటం, ఈ నెట్ ఓపెన్ చేయటం ఏంట్రా? మురికి వాటమా వెళ్ళిపోతాయి కళ్ళు, చేతులు. డడి నొప్పి పడతారండి. కొంతమంది పిల్లలు చూస్తాను, 2 చేతులు నొప్పి పడేస్తుంటారు చాటింగ్. అంత స్పీడు దేవుడి దగ్గర రావు. ట్రైన్లో ప్రయాణం చేస్తున్నా, నా పక్కన ఒక అమ్మాయి కూర్చుంది. అసలు ఎక్స్ప్రెస్ చేతులేనయ్యి అంటది. అసలు ఎంత స్పీడ్గా ఉన్నాయంటే ఆ చేతులు అంటది, నెడుతుంది. ఓరి బాబోయ్, అంతేనా? ఏమి స్పీడ్ బాబు! గుయ్యి అంటుంది అంటే ఆడో స్పీడ్లో ఉన్న అవతలాడు కూడా స్పీడ్గానే ఉన్నాడు. గుయ్యి అంటుంది. ఓరి తల్లి, ఏంటి గుయ్యి అని చూస్తే ఏముంది? చాటింగ్. ఇద్దరు వేసుకున్నారు దానిలో. చెయ్యి నీకని చేతులు. ఒక కుర్రాడిని నేను చూశాను చాలా కాలం క్రితం. నేను మాట్లాడుతుంటే నా వైపు చూస్తున్నాడు, అవుట్లు మాట్లాడుతాడు, ఆడు చూస్తున్నాడు. ఆ పని చూస్తే బైబిల్ తిప్పుతుంటే ఇటు చూస్తున్నాడు. కళ్ళంటే నీళ్లు కారుస్తున్నాడు. ఏంటి? కళ్ళంటే నీళ్లు కారుస్తున్నాడు. ఏంట్రా
ఎందుకు ఏడుస్తున్నావు అన్నా నేను. నాకు తెలియదు. అంటున్నాడు. అంటున్నాడండి. నోరు లేదు నాకు అన్నాడండి. ఆ పిల్లవాడిని చూస్తే నాకు ఏడుపు వచ్చింది. పాడుతున్నాము, అందరం ముచ్చట్లాడుకుంటూ ఇద్దరిని చూస్తున్నాడు. పాటల పుస్తకం వైపు చూస్తున్నాడు, బైబిల్ చూస్తున్నాడు. నాకు నోరుంటే నేను చదువుకుంటాను కదా, చదువుకుంటే నేను కూడా ఇట్లాగా పాడేవాడినిగా, నేను కూడా ప్రార్థన చేసేవాడినిగా అనుకుంటున్నాను. ఎందుకు ఏడుస్తున్నావు అంటున్నాడు. ఏంట్రా అంటున్నాడు. అంటే నోరు లేదు, చెవు లేదు, చెవిటోడు మోగోడు. నీ కళ్ళు ఇచ్చాడు, చెవులు ఇచ్చాడు, ఏమైనా ఉపయోగమేనరా? నీకంటే ఆడికి ఇస్తే బాగుండు కదా, మనకంటే ఆడికి అట్టాడోడికి ఇస్తే బాగుండు కదా. చెప్పండి చెప్పండి. అవయవాలు రోమా 8:5 శరీరానుసారులు శరీర విషయాల మీదే మనసు పెడతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనసు పెడతారు. శరీరానుసారమైన మనసు మరణం, ఆత్మానుసారమైన మనసు జీవం సమాధానము. శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైంది, దేవుని వాక్యానికి లోబడదు. శరీర స్వభావం కలవారు 8వ వచనము దేవుణ్ణి సంతోష పెట్టరు. శరీరానుసారమైన మనసు మరణం, దేవుని సంతోషపెట్టదు. శరీరానుసారులు దేవుళ్ళో ఉంటే చచ్చినట్టుగా ఉంటావు. 10వ వచనం క్రీస్తు మీలో ఉంటే శరీరం పాప విషయమై చచ్చింది అయిపోతాయి. 12వ వచనం శరీరానుసారంగా ప్రవర్తించడానికి శరీరానికి మనం రుణస్థులం కాదు, ఆత్మచేత మనం బ్రతకాలి. అంటే ఆత్మచేత శరీరకీలు చంపాలి. 13 చంపితే బ్రతుకుతాం. కళ్ళు దేవుడు నీకు ఇచ్చాడు, ఎక్కడ వాడావు, దేనికి వాడుతున్నావు? చెవులు ఇచ్చాడు, ఏ మురికి వింటానికి వాడుతున్నావు? నోరిచ్చాడు, ఏ మురికి మాటలు మాట్లాడుతున్నావా లేక దేవుడిని సంతోషపెట్టే మాటలు మాట్లాడుతున్నావా? ఈ నోటితో దేవుడితో మాట్లాడుతున్నావా లేక లోకస్తులతో మురికి మాటలు మాట్లాడుతున్నావా? హృదయం ఇచ్చాడు, హృదయం నిండితేనే నోరు వస్తుంది. దేవుని మాటలు ఉన్నాయా, మురికి మాటలు ఉన్నాయా హృదయంలో? ఇవన్నీ ఇర్మియా 17:2లో హృదయం అనే పలక మీద చెక్కబడతాయి అంట పాపాలు, ఎక్కడికి పోవు. యోబు 14:17లో సంచిలో ముద్రించబడతాయి. సంచి అంటే హృదయం. భద్రంగా ఉంటాయి, ఒప్పుకోనంత వరకు ఉంటాయి. కాళ్ళు ఎక్కడికి వెళ్తున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, ఎక్కడ ఏ హాని చేయడానికి వెళ్తున్నావు? ఇవన్నీ అవయవాలు. శరీరము, చర్మము, స్పర్శ. కొంతమంది మగపిల్లలు అమ్మాయిలను ముట్టుకుంటారు, పట్టుకుంటారు పోయి. అసలు అబ్బాయిని అమ్మాయికి 3 అడుగులు దూరం ఉండాలి. నువ్వెట్ట పట్టుకుంటావు అమ్మాయిని? స్పర్శ, ముట్టుకుంటారు. ఇటువంటి స్వభావం ఉన్నవాళ్ళు దేవుడిని సంతోష పెడతారా? బెల్షస్సరు అవయవాలు దేవుని మధ్య ఉపకరణాలు వాడితే దేవుడు తీర్పు తీర్చాడు. ఆ దినమే చచ్చిపోయాడు, రాజ్యం పోయింది. మరి మనం ఎంతమంది మరి ఆయన ఉగ్రత పాత్రలు అవ్వాల్సిందంటారు? మన అవయవాలు, నా నోరు ఉందని నా ఇష్టం వచ్చాడు బూతులు తిడతాను, భార్య లేదు, పిల్లలు లేరు. అబ్బూర్లో మా పొలం ఒకడు కౌలుకి తీసుకోవడానికి ఇచ్చాడు.
డబ్బులు ఇచ్చాడికి. వాళ్ళ ఇంటికి తర్వాత చాలా రోజులు ఇవ్వకపోతే వెళ్తే తాగి ఉన్నాడు. వాళ్ళు అన్నారు, వీడికి భార్య తెలియదు, పిల్లడు తెలియదండి, పిల్ల తెలియదండి, బట్టలు కూడా లేకుండా పడున్నాడు లోపల. వీడికి తాగుపోతాడండి, భార్యని పిల్ల అంటే తెలియదండి, ఇష్టం వచ్చేట్టు మాట్లాడతాడండి, వీడు తాగి ఉన్నాడండి, తర్వాత మాట్లాడదు సార్ మీరు అన్నాడండి ఆ ఇంటి దగ్గర ఒక ఆయన. కొంతమంది జీవితాలు అంతే. దేవుడు మనకు అవయవాలు ఇచ్చాడు, నీతి సాధనాలుగా దేవునికి వాడాలి. చేతులు ఎంత మంచిగా ఇచ్చాడు దేవుడు. చాలా సంవత్సరాల క్రితం ఒక సాధు గారి దగ్గరికి నన్ను తీసుకెళ్లారు. ఆయన ఎక్కడో హిమాలయాల్లో ఉంటాడు, ఎక్కడ నుండి వచ్చాడు, సాధు డ్రెస్ వేసుకుని, యేసయ్య నమ్మిన సేవకుడు. ఆయన ఎర్ర డ్రెస్ ఇట్టాటి మెరూన్ అంగీ వేసుకున్నాడు. ఆయన పెద్ద గడ్డం, 2 చేతులు నాయి తీసుకొని పట్టుకున్నాడు. అబ్బా, దేవుడు అంత మంచి చేతులు ఇచ్చాడు. హిందీలో మాట్లాడుతుంటే పక్కన ట్రాన్స్లేట్ చేస్తున్నాడు ఒక ఆయన. దేవుడు నీకు ఎంత మంచి చేతులు ఇచ్చాడు, దేవుడి కోసం గొప్ప సేవకుడు అవుతున్నావు నువ్వు, ఈ అవయవాలు దేవుని కోసం ఇస్తున్నావు నువ్వు అని ఆయన చెప్పి నాకు ప్రార్థన చేశాడండి. ఎంత మంచి చేతులు ఇచ్చాడో చూడండి. ఈ చేతులు ముడుచుకోవడానికి ఈ కడుపు లేకపోతే పొల్లే కదరా, అన్నం తినాలంటే ఇట్టాలా చెప్పండి. అన్నం కలపాలంటే కలుపుతావా? కలుపుతారా ఎక్కడన్నా? చేతులు ఈ దేవుడు కడుపులు ఇచ్చాడు రా, హాయిగా మడ తిడుతున్నావు, పిసుకుతున్నావు, పిండుతున్నావు. ఇట్లాగే ఉన్నాయనుకో ఏం చేస్తా, గరిటేగా ఏమన్నా వెళ్తుందా? కలుపుకోవడానికి ఎంత నీటిగా కలుపుతున్నావు కదా. ఇంత గడ్డేస్తే అమ్మ, కొంతమంది అన్నం శుద్ధలు పెడతారు. ఏమా గడ్డేగా నీకు పెట్టేది, తెలుసుగా నాకు. ఇంత గడ్డ తీసేసి వేస్తారు గడ్డ, దాని ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి? తీయాలంటే తీసి కలపాలిగా. కొంతమంది అన్నం కూడా సరిగా గడ్డలు కాదు, నలిపేయాలి. ఏమా చెప్పండిలే, ఏమో అంతే కదా. మీరు గడ్డగా వేసేది శుద్ధ, మీరు గడ్డ తీసేసి వేసేయి నువ్వు, అంతే కదా. నీకు వేసేది అంతేనా కాదా? దాన్ని ఏం చేయాలి? కొండలాగా ఒక కొండగా కొంచెం లాగాలి దీన్ని. ఇప్పుడు కొంచెం లాగాలి. ఇప్పుడు దాన్ని కలపాలి. ఆ కూర ఈ పచ్చడి వేసేసి మొత్తం మీద కలపాలి కదా. మరి ఈ కడుపులు లేకపోతే కలుపుతావా? చూడు ఇట్లా ఉన్నాయి, అంత అట్లా వస్తున్నాయి. ప్రభు ఎంత మంచిగా ఇచ్చాడో కదా ఈ చేతులు, ఎంత మంచి అవయవాలు ఇచ్చాడు కదా. లేకపోతే ఇట్లా స్ట్రైట్గా ఉంటే కడుపులు లేకుండా ఇట్లా లేకపోతే ఎట్లా కలుపుతావు? నోట్లో నాలుక, కొరకడానికి పళ్ళు, నాలుకలో రకరకాల బడ్స్ ఉంటాయి. రుచి, చేదు, పులుపు, తీపి, వేడి, చల్ల అన్నీ గుర్తుపడతాయి ఈ నాలుక నీకు చిన్న కనిపిస్తుంది కానీ ఎన్ని రకాల బడ్స్ ఉంటాయి దీనిలో. చేదు తెలియజేసేది ఒకటి, తీపి తెలియజేసే కొన్ని, అట్లా అన్ని రకాలు ఉంటాయి దీనిలో. పులుపు, చేదు, వేడి, చల్ల అన్ని రకాలు చెప్తాయి. ఇది అన్ని రకాలు టేస్ట్ చేస్తుంది. లాలాజల గ్రంథులు, హృదయం, ఊపిరితిత్తులు, కిడ్నీసు, ఎన్ని అవయవాలు ప్రభు మనకి ఎన్ని ఇచ్చాడు. ఎన్ని రక్తనాళాలు, లక్షలు. ఒక్క కంటిని దగ్గరగా ఫోటో తీసుకో, కళ్ళు దగ్గరగా తెరిచి ఫోటో తీసుకో, ఎలా చేసి చూడు, సన్నగా ఎర్రగా కనపడతాయి. ఎన్ని నాళాలు ఉంటాయో కళ్ళల్లో, చాలా రక్తనాళాలు ఉంటాయి కళ్ళల్లో. ఎన్ని నాళాలు, రక్తం. శరీరం అంతా కోట్ల రక్తనాళాలు ఉంటాయి, కొన్ని కోట్లు ఆగకుండా పనిచేస్తూనే ఉంటున్నాయి. ప్రభు ఎన్ని ఇచ్చాడు మనకి. అవయవాలు దేవుడిచ్చినవి దేనికి వాడుతున్నాము అన్నది ఆలోచించుకుందాం. సరిగా వాడకపోతే ఇప్పుడన్నా అడుగుదాం, అయ్యా నన్ను క్షమించయ్యా. బెల్షస్సరుకైతే తెలీదు, మాకైతే తెలుసు.
ఏది తప్పో ఏది ఒప్పో తెలుసు, కానీ మా ఇష్టం వచ్చే అమ్మట్లే వాడుతున్నాను, నన్ను క్షమించు, సహాయం చేయని అడుగుదాం. ఓకే, పోయిన వారం ఏంది అది వచ్చిందా, గుర్తొచ్చిందా? సరే, ప్రార్థన చేసుకుందాం. ఒకళ్ళు ప్రార్థన చేయండి, మిగిలిన వారు వాక్యం కొరకు హృదయాలు సిద్ధం చేసుకుందాం. ఓకే, త్వరగా. అయినా యేసు ప్రభువా, నీ పాద సన్నిధిలో చేరి మొరపెట్టుకోవడానికి ఇచ్చి నీ సమయాన్ని బట్టి వందనాలయ్యా. పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించాము, కొన్ని హెచ్చరికలు విన్నాము. మా అవయవాలు నీతి సాధనాలుగా రక్షకుడైన నీతివంతుడైన నీకు అప్పగించడం మాకు నేర్పు. నీ మందిరములో పనిచేయటానికి అవయవాలు, నీ సన్నిధిలో ప్రార్థించడానికి మా యొక్క నోరు, నీ మాటలు వినటానికి మా చెవులు, నిన్ను స్తుతించడానికి మా నోరు, నీ మందిరంలో నీ సేవలో సహాయపడటానికి మా అవయవాలను సిద్ధపరచుకోవటకు దయచూపు తండ్రి. ఈ దినాన మీ సన్నిధిలో చేరాము, నీతి సాధనాలుగా మీకు అప్పగించాలి మా అవయవాలని. అయా, అలా వాడనటువంటి బెల్షస్సరు రాజైనా రాజ్యం పోగొట్టుకున్నాడు, ప్రాణం పోగొట్టుకున్నాడు, శత్రువులు పాలైంది రాజ్యం. ఎంత దుఃఖమయ్యా. అయా, తన భార్య బిడ్డలను చంపేసి దర్యావేషు రాజు అయ్యాడు, మాదీయుల రాజు. ప్రభా, మా జీవితాలు అలా కాకుండా నీ కొరకు బ్రతుకున్నట్లుగా మాకు సహాయం చేయి. ఏదైనా ప్రత్యేకంగా మాతో మాట్లాడు. మీరే సేవ ద్వారా మీ నామాన్ని కనపరచుకో. యేసులో నడుచున్నాం తండ్రి, ఆమెన్. మనందరం లేచి నిలబడి నీ వాక్యముతో నా హృదయము నింపుకుందాం. దేవా పాడాక దేవుని వాక్యాన్ని మనం విందాం. నీ వాక్యముతో నా హృదయమును నింపుకొందును దేవా, నీ వాక్యముతో నా హృదయమును నింపుకొందును దేవా. నే పాపము చేయకుండా, ఏ పాపము చేయకుండా, నీ వాక్యముతో నా హృదయమును నింపుకొందును దేవా. యేసుప్రభా, నీ వాక్యంతో మా హృదయాలు నింపుకోవాలని మీ దగ్గరికి వచ్చాము. నీ వాక్యమే మమ్మల్ని బ్రతికించేది, బాధల్లో నెమ్మదిచ్చేది నీ వాక్యం. కాబట్టి దినాన మాకు కావలసిన వాక్కులు మీరు ఇవ్వండి. ప్రతి నిద్రాత్మ, చీకటాత్మ, అల్లరాత్మ, గ్రహింపులేని ఆత్మ, ప్రతి దురాత్మ క్రియలు యేసు నామములో బంధిస్తున్నా. శక్తి చేత, బలం చేత కాని కార్యాలు నా ఆత్మ ద్వారా అవుతాయి అని మీరు చెప్పారు తండ్రి. మీరే మీ ఆత్మ ద్వారా మీ కార్యాలు మా మధ్య జరిగించండి. ప్రతి చీకటాత్మను బంధించి లైవ్లో, అలాగే మైకులో, ఊర్లో వాక్యం వింటుండగా ప్రజలతో మీరు మాట్లాడు. మీ సన్నిధి మాతో ఉంచమని యేసును నడుచున్నాం తండ్రి, ఆమెన్, ఆమెన్. దేవుని వాక్యానికి వెళదాం. దేవుని వాక్యంలో నుండి లూకా సువార్త 1వ అధ్యాయము 14వ వచనం, 13వ వచనం.
జకర్యా లూకా సువార్త 1వ అధ్యాయము 13వ వచనము. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకు, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య ఎలిజబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టుదువు. జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినపడినది. ప్రార్థన వినపడినది. ప్రార్థన అంటే ఏంటి? ఈరోజు మనం విందాం. ప్రార్థన అంటే ఏంటి? ఎలా ప్రార్థించాలి? ఎవరి కొరకు ప్రార్థించాలి? ప్రార్థన ఎప్పుడు ప్రారంభమైంది? ఎవరి ప్రార్థన దేవుడు వినడు? ఇవి ఈరోజు మనం మీకు చెప్తా. ఓకే, ప్రార్థన చేస్తూ ఉంటే నువ్వు ఈరోజు ఇక్కడ చెప్పాల్సిన వాక్యం ఇది అన్నాడు ప్రభువు నాకు. ఓకే ప్రభు, అలాగేయ్యా అనుకొని నేను ప్రభు దగ్గర ప్రార్థించుకొని వచ్చేసాను. ఓకేనా? ఓకే. ఇక్కడ జకర్యా ఎవరు? జకర్యా దేవుని సేవకుడు, యాజకుడు. ఒక గోత్రములను స్వాస్థ్యం ఇంకో గోత్రానికి వెళ్ళకూడదు. ఏ గోత్రం వాళ్ళు ఆ గోత్రాలను పెళ్లి చేసుకోవాలి. లేవీలను పెళ్లి చేసుకోవాలి. కాబట్టి జకర్యా లేవీయుడు, దేవుని సేవకుడు. లేవీయులు దేవుని కోసం ఏర్పరచబడ్డవారు. దేవుని మందిరంలో సేవ చేయాలి, దేవుని మందిరంలో ఉండాలి, ప్రజలను వచ్చిన వారిని దీవించాలి, వారి అక్కర్లో దేవుడికి చెప్పాలి. యాజకుడు అంటే దేవుని దగ్గర యాచించేవాడు. దేవుని ప్రజల సమస్యలను దేవుడు ఏం చెప్పబోతున్నాడో ప్రజలకు చెప్పేవాడు. ప్రజల కొరకు దేవుని దగ్గర బ్రతలాడుకునేవాడు యాజకుడు. ప్రజలు ఏ అవసరం ఉన్నా డైరెక్ట్గా దేవుడి దగ్గర చెప్పేవారు కాదు. యాజకుల దగ్గరికి వచ్చేవాడు. అయ్యా, నాకు ఈ బాధ ఉంది, నాకు ఈ రోగం ఉంది, నాకు ఈ కష్టం ఉంది, నేనేం చేయాలి అంటే దేవుడి దగ్గర వెళ్ళేవాడు. ఉదయం మేము ఒక మాట విన్నాము. మోషే కూడా యాజకుడు, దేవుని సేవకుడు. ఆదివారము పుల్లలు ఎరుకోవడానికి ప్రజలు వెళ్ళాడంటే ఒక అతను పట్టుకొచ్చారు. అయ్యా, ఆదివారం పరిశుద్ధంగా ఆచరించాలి, విశ్రాంతిని పరిశుద్ధంగా ఆచరించాలంటే ఇతను కట్లేరటానికి వెళ్ళాడయ్యా. ఏ పని చెయ్యకూడదు అని దేవుడు చెప్పాడు. దేవుడి దినము, విశ్రాంతి దినము ఏంటి? లేవీకాండము వెళ్ళండి. ప్రభు ఏం చెప్పాడు? 23వ అధ్యాయము 3వ వచనం. నా నియామక కాలములు ఇవి, 6 దినాలు పనిచేయాలి, వారము 7వ దినము విశ్రాంతి దినము, పరిశుద్ధ సంఘపు దినము. మీరు అందులో ఏ పని చేయకూడదు. సమస్త నివాసముల వందు అది యెహోవా నియమించిన విశ్రాంతి దినం. యెహోవా నియామక కాలములు, నియమించిన కాలమును బట్టి మీరు చాటించవలసిన పరిశుద్ధ సంఘపు దినాలు అవి. 8వ వచనంలో 7 దినాలు మీరు హోమార్పణ చేయాలి యెహోవాకు, 7వ దినము పరిశుద్ధ సంఘముగా కూడాలి, అందులో మీరు జీవనోపాధిని ఏ పని చెయ్యకూడదు అని దేవుడే చెప్పాడు. వీళ్ళు కట్లెరుకోడానికి వెళ్తే దేవుడి దగ్గర అడుగుతున్నాడు యాజకుడు, దైవజనుడు, అయ్యా ఏం చేయమంటారు ఈయన్ని అని. దేవుడు చెప్పాడు, నా మాట ధిక్కరించాడు కాబట్టి ఏం చేయాలి? అతన్ని బయటికి తీసుకొని వెళ్ళి చంపేయండి అన్నాడండి. ఏం చెప్పాడు? 21 సంఖ్యాకాండం ఏం చెప్పాడు? ప్రభు చెప్పింది ఏంటి? మీరు ఇతన్ని తీసుకొని వెళ్ళి 15వ అధ్యాయము 32వ వచనం చదవ, ఇంటికి వెళ్ళి అరణ్యములో ఉన్నప్పుడు విశ్రాంతి దినమైన కట్టెలు ఏరటం చూచారు. కట్టెలు చూచి వారు మోషే దగ్గరికి, అహరోన్ దగ్గరికి తెచ్చారు ఈ సమాచారము. ఏం చేయాలో తెలియదు కాబట్టి అతన్ని కావలలో ఉంచారు. ఆ రాత్రి అక్కడే ఉంచారు. దేవుడు చెప్పాడంట, ఆ మనుషుడు మరణశిక్షణ ఉండాలి. సర్వ సమాజము ఊరి చివర తీసుకుని వెళ్ళి రాళ్లతో కొట్టి చంపేయాలి అన్నారట. ఏంటమ్మా? ఆదివారము దేవుడి దినము వాళ్ళు ఇష్టం వచ్చిన పని చేస్తే కట్టెలు ఎరుకున్నాడంట. మీరేం చేస్తారు?
కొండలు ఎక్కడ? కట్టెలు ఏరుకున్నాడంటమ్మా, అంతే. ఏంటయ్యా? కట్టెలు ఏరుకున్నాడంట ఆదివారం. ఏ పని చేయకూడదు అన్నాడు దేవుడు. ఏం చేయాలయ్యా అని అడిగితే ప్రభు అన్నాడట, నా ఆజ్ఞ మీరాడు కాబట్టి ఊరి చివరి తీసుకెళ్ళి రాళ్లతో కొట్టి చంపేయండి అన్నాడట. పుల్లలు ఏరుకున్నందుకు చంపాడు. మరి మనల్ని ఏం చేయాలంటారు చెప్పండి? మనల్ని ఏం చేయాలంటారు? మనల్ని మనం చదువుకుంటాము, పనికి వెళ్తాము, ప్రార్థన అయిపోయిందిగా వెళ్దాంలే, ప్రార్థన అయిపోయిందిగా ఏదో పని చేసుకుందాంలే, గేదెల దొరికి వెళ్దాంలే, పనికి వెళ్దాంలే, మిరపకాయలు కోసుకుందాంలే, మిరపకాయలు ఏరుకుందాంలే, కలుపుకి వెళ్దాంలే, ఏదో పనికి వెళ్దాంలే, ఏదో ఒకటి. యాజకులు దేవుడి దగ్గర వెళ్ళి ఏం చేయాలి అడుగుతారు. మన తరపున ప్రభుని అడుగుతారు. ప్రభు ఏం చేయాలో చెప్తాడు. యాజకులు వీళ్ళు లేవి వంశస్థులను దేవుడు ఎన్నుకున్నాడు. వారే దేవుని మందిరంలో పనిచేయాలి. మందిరంలో ఉండాలన్నా, ప్రజలను దీవించాలన్నా యాజకులు. ఇలా దేవుని సేవ చేస్తూ ఉన్న లేవి వంశంలో 24 తరగతులు ఉంటాయి. చాలామంది ప్రజలకు సేవ చేయాలంటే సేవకులు కావాలి కాబట్టి యాజకులు వారు దేవుని దగ్గరికి వెళ్తారు, పరిశుద్ధ స్థలానికి వెళ్తారు. సంవత్సరానికి ఒక్కసారి అతి పరిశుద్ధ స్థలానికి వెళ్తారు. ప్రతిరోజు పరిశుద్ధ స్థలానికి వెళ్తారు. వాళ్ళు ప్రజల తరపున బలి అర్పిస్తారు. ప్రజల కొరకు వారి పాపాలు పోనట్లుగా దేవుని దగ్గర అడుగుతారు. యాజకులు చేసే పని అది. దేవునికి ప్రతిష్టంగా దేవునికి అర్పణ ఇస్తే అర్పణ దేవునికి ఇచ్చి మిగిలిన వాళ్ళు తీసుకుంటారు. వారి జీవనం అదే. 24 తరగతుల్లో 8వ తరగతి అబియా తరగతి. ఆ తరగతి చెందిన వాడే జకర్యా. జకర్యా అంటే యెహోవా జ్ఞాపకం చేసుకొనును అని అర్థం. ఈయనకి ఆ వంశంలో నుండి, లేవి వంశంలో నుండి పెళ్లి చేసుకోవాలి కాబట్టి అదే వంశంలో పెళ్లి చేసుకున్నారు. లేవి వంశస్థుల అహరోను కుమార్తె. ఈ అహరోను కుమార్తె ఈమె లేవీరాలు. ఇద్దరు దేవుడు చెప్పినట్టు చేస్తున్నారు. దేవుడు ఎలా బ్రతకమన్నారో, ఏం చెప్పాడో దేవుడు అలాగా చేస్తున్నారు. కానీ వీరికి పిల్లలు లేరు. దేవుని దగ్గరికి వెళ్ళేవాడు, ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ప్రభా, వయసు పెరిగిపోతుందా ప్రభా, నాకు ఒక పిల్లోడు ఉంటే మమ్మల్ని చూసుకుంటాడు కదయ్యా. వృద్ధాప్యంలో ఏంటయ్యా, కళ్ళకి రిపేర్ వస్తుంది, చెవులకు రిపేర్ వస్తుంది, పళ్ళకి రిపేర్ వస్తుంది, కాళ్ళకి చేతులకు రిపేర్ వస్తాయి. ఇదివరకులాగా గుండెకి అన్ని అవయవాలు సరిగా చెప్పండి, సరిగా కనపడదో, సరిగా వినపడదో, పళ్ళన్నీ ఊడిపోతాయి, సరిగా నవ్వలేము చెప్పండి, అంతే కదా. చేతులు ఉంటాయి, గట్టిగా పట్టుకోలేవు, చచ్చు ఉంటాయి, సరిగా పట్టేవో. కాళ్ళు ఉన్నాయి, అడుగులు సరిగా పడవు. అంతేనా కాదా? ఇంకేమైనా ఉందా? నేను చెప్పేది కరెక్టేగా. చూడు, బాధగా ఉంటుంది. ఎవరన్నా ఉంటే బాగుండు, సహాయపడితే బాగుండు అనిపిస్తుంది. చూడండి, మరి ఈ వయసు వచ్చినప్పుడు ఎవరన్నా ఉంటే బాగుండు, ఒక ముద్ద పెడితే బాగుండు, కొంచెం సహాయపడితే బాగుండు, కొంచెం మంచినీళ్ళు ఇస్తే బాగుండు, కొంచెం టీ ఇస్తే బాగుండు, ఎవరు ఉన్నారా ఆలోచిస్తూ ఉంటుంది. అంతేనా కాదా? ఏమ్మా, వచ్చింది కదా. ఓకే, ఇది వయసు పెరిగినప్పుడు వచ్చే తత్వం. జకర్యా, ఎలిజబెత్తులు వృద్ధులు మందిరంలో సేవ చేయడానికి వెళ్ళాలి.
ఆమె పాపం వృద్ధురాలు సరిగా నడవలేదు, పని చేయలేదు, కళ్ళు సరి కనపడవు. కారం వేయబోయి ఉప్పేసి, ఇంకో మళ్ళీ ఉప్పు వేయబోయి మళ్ళీ ఉప్పేసి, చెప్పండి. కారం వేయబోయి కారం కనపట్లా, ఉప్పే కారం అనుకొని ఉప్పేసింది. మళ్ళీ ఉప్పు వేయబోయి మళ్ళీ ఆ డబ్బాయి ఉప్పేసింది. ఇప్పుడు చెప్పండి ఏమవుతుంది? ఏంటి ఉప్పు ఉంది ఇంత బాబోయ్ కష్టంగా ఉంది, అసలు కారం ఏదే, ఏం చేసావు నువ్వు అరుస్తారు. వేయలేదా నేను, ఉప్పు అని కారం అనుకున్నానయ్యా, అది కనపడలేదయ్యా, ఉప్పులా కనపడింది, కారంలా కనపడింది. కనపడదు, ఒకటి పని చేస్తావు. నీళ్ళు పోయిపోయి నూనె పోస్తావు, నీళ్ళు పోస్తావు, సుయ్యి అంటలేదేంటా అనుకుంటావు. తాలింపు వేస్తుంటే సుయ్యి మందకి వాడందో ఏంటో పడితే నీళ్ళు ఏం చేస్తారు, అన్నీ పెట్టి కనపడదు. బాధ. జకర్యా వృద్ధులైపోయారు ఇద్దరు. అంత దూరం చర్చికి మందిరానికి వెళ్ళాలంటే నడవలేకపోతున్నానే, ఎవరన్నా ఉంటే బాగుండేదే. ఒక్కోసారి ఈ నా తోడు ఉంటాడు, ఒకసారి వీడు వెళ్తాడు జంపు, అప్పుడు నాకు తోడుంటే ఎవరన్నా బాగుండేదే అనిపిస్తుంది. ముసలోళ్ళకి మరి ఏం చేయాలి, ఆరోగ్యం బాగాలేదు అంతే అనిపిస్తుంది కదా ఒక్కోసారి. ముసలోళ్ళు పెద్దోళ్ళకి అనిపిస్తుంది. జకర్యా కూడా అదే బాధపడి, నాకే ఒక పిల్లోడు ఉంటే నాకు సహాయపడేవాడు కదా. ఎంతకాలం వీళ్ళు ఒక్కోసారి సహాయం వెళ్ళిపోతారు వాళ్ళ ఇంటికి, అప్పుడే నాకు అవసరం వస్తుంది. ఎట్లాగా నడవలేకపోతున్నానే, పట్టివ్వట్లేదే, అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి, ఆ స్పీకర్ తెచ్చి ఇక్కడ పెట్టాలి, నేను మొయ్యలేకపోతున్నానే. అరే ఈ బ్యాటరీకి దీని సరిగ్గా ఇది లేదు, స్క్రూ లేదు, సరిగ్గా బిగిలేకపోతున్నానే. అరే ఈ వస్తువు లేదు, ఈ ఫోన్ ఏంటి ఇట్లా ఉంది, సరిగ్గా మోగట్లా, నాకు తెలీదు, వాళ్ళందరూ వెళ్ళిపోయారు, ఏం చేయాలి? బాధే. జకర్యా దేవుని సేవకుడు వృద్ధుడైపోయాడు, పిల్లలు లేరు. పిల్లలుంటే వేరు, బయట వాళ్ళు ఎంత ఉన్నా వాళ్ళు పనిచేసి వెళ్ళిపోతారు, అంతే కదయ్యా. ఎంతమంతో ఉన్నా వెళ్ళిపోతారు. ఇంట్లో ఉన్న పిల్లలు వేరు, బయట ఎంత ఉన్నా వేరే. నాకే పిల్లోడు ఉంటే బాగుండేదే అని దేవుడి మందిరానికి వెళ్ళి ప్రభువుని అడుగుతున్నాడు. అందరూ వచ్చారు. ఈయనేమో యాజక మర్యాద చొప్పున, లూకా 1:9, యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయడానికి అతని వంతు వచ్చింది. ధూప సమయమందు ప్రజల సమూహమంతా వెలుపలున్నారు, ప్రార్థిస్తున్నారు. జకర్యా ఏమో లోపల ధూపవేదికలో ఉన్నాడు, వెళ్ళాడు, పరిశుద్ధ స్థలానికి వెళ్ళాడు. అయ్యా నాకు ఆరోగ్యం బాగట్లేదయ్యా, నా కోసం ప్రార్థన చెయ్యయ్యా. అయ్యా మా అబ్బాయి బాగట్లేదయ్యా, మా అబ్బాయి కోసం ప్రార్థన చెయ్యయ్యా. అయ్యా మా అమ్మాయి ఇంటికి పెళ్ళి అయ్యిందయ్యా, భర్త దగ్గరికి వెళ్తుందయ్యా, ప్రార్థన చెయ్యయ్యా. అయ్యా నేను పరీక్షలు ఉన్నాయ్యా, నా కోసం ప్రార్థన చెయ్యయ్యా. అయ్యా ఉద్యోగానికి వెళ్తున్నానయ్యా, ప్రార్థన చెయ్యయ్యా. అయ్యా పొలంలో విత్తనాలు వేస్తున్నానయ్యా, ప్రార్థన చెయ్యయ్యా. అయ్యా పొలానికి ఎరువు వేస్తున్నానయ్యా, ప్రార్థన చెయ్యయ్యా. పొలంలో అయ్యా తెగులు వచ్చిందయ్యా, ప్రార్థన చెయ్యయ్యా. మా గేదయ్యా పాలు ఇట్లేదయ్యా, ప్రార్థన చెయ్యయ్యా. రకరకాల సమస్యలు ఎక్కడ తెచ్చారు? అయ్యగారి దగ్గర తీసుకెళ్ళారు, యాజకుడి దగ్గరికి. మీరు ప్రార్థన అవగానే వస్తారుగా, అయ్యా నా బాగా అట్లా అంటారు, నాకు ఈ బాధ ఉంది, ఆ బాధ ఉంది అని రకరకాల సమస్యలు చెప్తారు. ప్రార్థన నూనె తీసుకొస్తారు, ప్రార్థన చేయమంటారు. కొంతమంది నీళ్ల బాటిల్ తెస్తారు, ప్రార్థన చేయమంటారు. మీ అందరికీ సేవ అయిన తర్వాత ఏం చేస్తాను చెప్పండి? ప్రార్థన చేస్తా. అట్లాగే ఈ ప్రజలందరూ అయ్యగారి దగ్గరికి వచ్చారు, జకర్యా దగ్గరికి వచ్చాయా, మా సమస్యలు ఇయ్యయ్యా, ప్రభువుకు చెప్పయ్యా. ఇదిగో ఈ కోడిని తీసుకెళ్ళి బలివ్వయ్యా, ఇదిగో ఈ యొక్క మేకపోతుని తీసుకెళ్ళి బలివ్వయ్యా, మా తరపున ప్రార్థన చెయ్యయ్యా. అందరి తరపున వారి సమస్యలన్నీ తీసుకొని ప్రభు దగ్గరికి వెళ్ళేవాడు. యాజకుడు యాచించేవాడు. యాజకుడు యాచిస్తారంటే అడుగుతాడు ప్రభుని, ప్రభా ఈ బిడ్డలు ఉన్నారయ్యా గండ్లూరులో, వీడికి ఈ సమస్యలు ఉన్నాయ్యా, తీర్చయ్యా. ప్రభా ఈ బాధలు ఉన్నాయా ఈ కుటుంబంలో, ఈ అప్పులు ఉన్నాయా ఈ కుటుంబంలో, ఈ సమస్య ఉందయ్యా ఈ కుటుంబంలో, తీర్చయ్యా. దైవజనుడు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థిస్తున్నాడు. సమస్యలన్నీ, ప్రజల సమస్యలన్నీ తీసుకెళ్ళి చెబుతూ ఆ సమస్యలతో పాటు తన సమస్యలు కూడా ప్రభువుకు చెప్పుకుంటున్నాడు.
దీన్ని దేవునికి ప్రార్థన చేయటము అన్నారు. జకర్యా ఏం చేశాడంట? ప్రార్థన చేయటానికి లోపలికి వెళ్ళాడు. ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడటము. ప్రార్థన అంటే ఏంటి? దేవునితో మాట్లాడటము. వాక్యం చదవటం అంటే దేవుడే మనతో మాట్లాడటం. యోహాను 1:1 ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించుచుండెను. వాక్యమే దేవుడు. వాక్యం ద్వారా మనతో మాట్లాడటం అంటే దేవుడే మనతో మాట్లాడటం. ప్రార్థన అంటే మనము దేవుడితో మాట్లాడటం. ప్రభువా నాకు ఈ ఆరోగ్యం బాగాలేదు, ప్రభువా నాకు ఈ సమస్య ఉంది, మా ఆయనకి ఈ సమస్య ఉంది, మా పిల్లలకి ఈ సమస్య ఉంది, ఈ అప్పులు ఉన్నాయి, లేకపోతే ఈ బాధ ఉంది, లేకపోతే ఇలా వెళ్తున్నా, పొలం వెళ్తున్నా, లేకపోతే ఇలా ఊరు వెళ్తున్నా, ప్రయాణంలో సహాయించి మన సమస్యలు ఏంటో మనం చెప్పుకోవటాన్ని ఏమంటారు? మన సమస్యలు, మన అక్కర్లు చెప్పండి, మనకున్నటువంటి అవసరతలు, మన బాధలు చెప్పండి. ప్రార్థన అంటే ఏమి చెప్తాం మన ప్రభుకి? ఇట్లా ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడటం. ఏం మాట్లాడతావు? నలుగురు బంధువులు వచ్చారనుకో, అమ్మ బాగుందా, మీ బంధువులు ఇంట్లో వాళ్ళు వచ్చారనుకో, నాన్న బాగున్నాడా, అక్క బాగుందా, వాళ్ళు బాగున్నారు, పక్కనింటి వాడు బాగున్నారు, ఆ పిన్ని బాగుంది, ఈ పిన్ని, రకరకాలు అడుగుతారుగా. అట్లాగే దేవుడి దగ్గరికి వచ్చాక మనకేముందో అడుగుతాం దేవుడిని. ప్రభా నాకు ఆరోగ్యం ఇయ్యి, ప్రభా నా పిల్లోడు ఉన్నాడు చదవట్లేదు జ్ఞానం ఇయ్యి, మా ఆయన ఉన్నాడు త్రాగుబోతాడు అయ్యాడయ్యా, త్రాగు నుండి విడిపించు, అయ్యా అప్పులు ఉన్నాయ్యా, అప్పుల నుండి విడిపించు, ఈ సమస్య ఉందయ్యా, అప్పులలో వస్తున్నారయ్యా, ఎలాగో తీర్చు, ఏమేమి ఉన్నాయో, ఈ పిల్ల అసలు మాట వింటలేదయ్యా, మొండిదైపోయిందయ్యా, మూర్ఖత్వం తీసేయ్యా. ప్రభు దగ్గర ఏ సమస్యలు ఉన్నాయో మన సమస్యలు చెప్పుకోవటాన్ని ప్రార్థన అన్నారు. ప్రార్థన. ఈ ప్రార్థన మొట్టమొదటిగా ప్రారంభమైంది ఆదికాండము. ఎలాగ మొట్టమొదటి ప్రార్థన ప్రారంభమైనటువంటిది? ప్రభు దగ్గర అడగటము ప్రార్థన. ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడటము. మొట్టమొదట ప్రార్థన ఆదికాండము 4వ అధ్యాయంలో 26వ వచనంలో ఎక్కడ ప్రారంభమైంది? మొట్టమొదట ప్రార్థన ఎనోషు అని ఆయన పుట్టాడు. షేతుకు కుమారుడు పుట్టాడు, అతనికి ఎనోషు అని పేరు పెట్టారు. అప్పటి నుండి ప్రార్థన ప్రారంభమైంది, ప్రార్థన చేయటం. షేతు ఆదాముకి హేబేలుకు బదులుగా హేబేలు స్థానంలో పుట్టాడు. ఆదాముకి కయ్యను హేబేలు సంతానం. హేబేలు చంపబడ్డాడు అన్న ద్వారా. తర్వాత దేవుడు ఒక కొడుకునిచ్చాడు ఆదాము వాళ్ళకి, అతని పేరే షేతు. అక్కడ అతని కుమారుడు పుట్టాడు ఎనోషు. ఎనోషు కాలం నుండి ప్రార్థన ప్రారంభమైంది. ప్రార్థన దేవుడితో మాట్లాడటము. దేవునితో మాట్లాడటము. అబ్రహాం ప్రార్థన చేశాడు, ఆయన అవసరం దేవుడికి చెప్పుకున్నాడు. అబ్రహాము ప్రార్థన, అయ్యా ఇంత ఆస్తి ఉందయ్యా, 99 సంవత్సరాలు వచ్చినాయి నాకు, నా భార్యకి 89 సంవత్సరాలు వచ్చినాయి, పిల్లలు లేరయ్యా, పిల్లల్ని అయ్యా. ఆదికాండము 15వ అధ్యాయం 2-3 వచనాల్లో మొట్టమొదటి వచ్చిన, అబ్రహమా భయపడవాకో, నీకు బహుమానం అత్యధికమవుతుంది అంటే, ఎంత ఇస్తే ఉపయోగం ఏంటయ్యా, నాకు పిల్లలు ఇవ్వలేదు కదయ్యా అని అడుగుతాడు. ఈ పనోడే ఎలియాజరే, దమస్క్ ఎలియాజరే ఆస్తికి వారసుడు అవుతాడు కదయ్యా అంటే, నో 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 నో, నువ్వు నన్ను అడుగుతున్నావు కదా, నీకు పిల్లోని ఇస్తా అంటాడు ప్రభు. రా పైకి చూడు, లెక్కబెట్టి నక్షత్రాలు, అట్లా చేస్తా నీ సంతానం. రా సముద్ర పొడ్డుకు రా, ఇసుక లెక్కబెట్టు. ఇసుక లెక్క పెడతావురా? ఇసుక ఎంత కొప్పిచ్చి లెక్క పెట్టడం అంటే ఎంతమంది లెక్క పెడతారు? ఇసుక ఎంత గుప్పిడిచ్చి లెక్క పెట్టమంట, ఎన్ని అణువులు ఉన్నాయి చెప్తారు, లెక్క పెడతారా? ఇసుక లెక్క పెట్టినోడికి ₹1,00,000 ఇస్తాను నేను, మీకు ఒక గుప్పుడు ఇసుక ఇస్తా, లెక్క పెట్టినోడికి ₹1,00,000 ఇస్తా. ఎంతమంది లెక్క పెడతారు? లెక్క పెట్టగలరా?
నక్షత్రాలు నేను ఒకరోజు చిన్నప్పుడు ఒకరోజు లెక్క పెడదామని లెక్క చూసి 1 2 3 4 5 6 7 8 9 అనగానే మళ్ళీ ఎక్కడం కూడా ఏడుస్తున్నట్టు ఉంటుంది, కళ్ళన్నీ చెదిరిపోతుంది. మళ్ళీ లెక్క పెడతా వల్ల కాల. నీ సంతానం ఇట్లా దీవిస్తా అన్నాడు ప్రభు. సంతానం కోసం ప్రార్థన చేశాడు అబ్రహాం, దేవుడు ఇచ్చాడు. సొదొమ గొమొర్రా నాశనం చేస్తానని ప్రభు చెబితే, అయ్యా 50 మంది ఉంటే కాపాడతావా? 40 మంది, 45, 40, 35, 30, 20, 10 ప్రార్థన చేస్తున్నాడు. ఇంతమంది ఉంటే కాపాడతావా? ప్రజల క్షేమము కొరకు ప్రార్థన చేస్తున్నాడు. దుష్టుడిగా ప్రవర్తించి అబ్రహాము భార్యను తీసుకెళ్ళి అబీమెలెకు తీసుకెళ్ళిపోతే ప్రార్థన చేస్తే, అబీమెలెకు జాగ్రత్త అని ప్రభు గద్దించాడు రాజుని. ఆమెను ముట్టకుండా, శారాను ముట్టకుండా కాపాడాడు. 2, అబీమెలెకు అబ్రహాము ప్రార్థన చేస్తేనే నీకు దీవెన, లేకపోతే నీకు దీవెనే లేదు అన్నాడు దేవుడు. అబ్రహాము ప్రార్థన చేశాడు. ఆదికాండము 20వ అధ్యాయము 17, 18 వచనాలు. అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యలను అతని దాసీలను బాగు చేశాను. వారు పిల్లలను కనిరి. ఏలనగా అబ్రహాం భార్యను శారాను బట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భాన్ని మూసివేశాడు, పిల్లలు లేకుండా చేశాడు. అబ్రహాము ప్రార్థన చేస్తే అబీమెలెకు కుటుంబంలో గర్భాలు తెరవబడ్డాయి. అబ్రహాము ప్రార్థన చేస్తే అబ్రహాము దాసుడు కూడా ప్రార్థన నేర్చుకున్నాడు. అబ్రహాము దాసుడు ప్రార్థన చేశాడట. ప్రార్థన చేస్తే ఆదికాండము 24వ అధ్యాయము 12వ వచనంలో 14వ వచనంలో, అయ్యా ఇస్సాకు అనే నా యజమానికి భార్య కావాలయ్యా, మా యజమానుడు అబ్రహాము నన్ను పంపుతున్నాడయ్యా, మంచి అమ్మాయిని ఇవ్వయ్యా అని అడుగుతున్నాడు. దేవుడు ఆ అవసరం తీర్చాడు. తగిన యోగ్యురాలైన భార్యని ఆ ప్రార్థన విని ఇచ్చాడు. ప్రార్థన యాకోబు ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా 32వ అధ్యాయము 9వ వచనం నుండి చదివితే, మా అన్నయ్య 400 మందితో వస్తున్నాడంటయ్యా, నన్ను దీవెన దొడ్డిదారిలో దీవెన పొందుకున్నానయ్యా, మా అన్నకు రావాల్సిన దీవెన నేనే మోసం చేసి పొందుకున్నాను, అన్న నన్ను చంపేస్తా అంటున్నాడయ్యా, ఇప్పుడు వస్తున్నాడయ్యా, అన్నకు భయపడిపోతున్నానయ్యా, ఎలాగా నా అన్న నుండి నన్ను కాపాడయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? మనకేం అవసరం ఉందో దేవుడికి చెప్పడాన్ని ప్రార్థన అన్నారు. అలాగా ప్రార్థన చేస్తుంటే స్వస్థత కొరకు ప్రార్థించారు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 2వ వచనంలో కుష్ఠరోగి, అయ్యా ఈ రోగం నుండి బాగు చేయయ్యా, నన్ను ఊరి చివర ఉన్నానయ్యా, నేను ఊర్లోకి వెళ్తానయ్యా, కుష్ఠరోగం అడ్డమైందయ్యా, నన్ను స్వస్థపరచయ్యా అని ప్రార్థన చేస్తే దేవుడు ముట్టాడు. గుడ్డోడు మార్కు 10వ అధ్యాయం 46వ వచనము, గుడ్డి భర్తమై కేకలు పెడుతున్నాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు, గుడ్డితనం తీసిపోయి పని చేసుకుంటా, సోమరుడుగా ఉంటూ నాకు ఇష్టం లేదు, అడుక్కునేవాడుగా ఉంటూ నాకు ఇష్టం లేదయ్యా, నా కళ్ళు ఇస్తే ఇష్టం వచ్చినంత పని చేసుకుంటా అయ్యా, ఒకరి మీద ఆధారపడినయ్యా. గుడ్డివాడు ప్రార్థిస్తే దేవుడు యేసు ప్రభువు గుడ్డివాడి కళ్ళు తెరిచాడు, బాగు చేశాడు, స్వస్థపరిచాడు. ఖనాను స్త్రీ మత్తయి సువార్త 15వ అధ్యాయము 21 నుండి చదువుకోవచ్చు. అన్యురాలైన ఆమె తన ఒకటే కుమార్తె దెయ్యం పట్టి భయంకరంగా బాధపడుతుంది. నిద్రపోదు, నిద్రపోనీయదు, తినదు, తిన్నీయదు, ఉండదు, ఉండనీయదు, భయంకర పరిస్థితిలో ఉంది. ఆ పిల్ల వలన చుట్టుపక్కల వాళ్ళు కూడా నెమ్మది లేకుండా ఉంటున్నారు. తల్లికి నెమ్మది లేదు, చుట్టుపక్కల వాళ్ళకి నెమ్మది లేదు. దెయ్యం పట్టి భయంకరంగా బాధ పెడుతుంటే డాక్టర్లు బాగు చేయలేకపోయారు, మాంత్రికులు బాగు చేయలేకపోయారు, జ్యోతిష్కులు బాగు చేయలేకపోయారు, రకరకాల వైద్యులు ఎవరూ ఆమెను బాగు చేయలేకపోయారు. యేసయ్య దగ్గరికి వచ్చింది, యేసయ్యకి చెప్పుకుంది. యేసయ్య ఆమెని దెయ్యం శక్తి నుండి విడిపించాడు. ఏం చేసింది ఆమె? ప్రార్థించింది, అయ్యా నా కుమార్తెకు దెయ్యం పట్టింది, విడిపించు అయ్యా అని అడిగింది.
ప్రార్థన చేసిన వారు సహాయాన్ని పొందుకున్నారు. దేవుని దగ్గరికి వచ్చావు, వాక్యం వింటున్నావు, ప్రార్థన చేస్తున్నావు, నీ ప్రార్థనకి జవాబు వచ్చిందా? చెప్పండి. నేను పలానా దానికోసం ప్రార్థన చేశా, దేవుడు ఇచ్చాడు. చెప్పండి. ఎంతమంది చెప్తారు? తొందరగా చెప్పండి. ఏంటమ్మా, మీకేం జరగలేదా? చెప్పండి. నేను ప్రార్థన చేశాను, ఈ దినాన నేను వస్తూ ఉంటే గ్రేస్ ప్రార్థన చేసింది, ప్రభా భయంకర జబ్బులో ఉన్నాను, చావు బ్రతుకుల్లో ఉన్నాను. ఏమ్మా ఏంటి? కాళ్ళు చేతులు పట్టుకుపోయినాయి, అందరూ చచ్చిపోతుంది. చెప్పు నువ్వు. కొన్ని గంటలలో ఈ అమ్మాయి చచ్చిపోతుంది, కాళ్ళన్నీ పట్టుకుపోయినాయి. ఈ అమ్మాయి వేరింట్లో అద్దెకుంటే మీ ఇంటికి తీసుకెళ్ళిపోండి, మా ఇంట్లో చచ్చిపోతే కష్టం. ఎవరో అద్దెళ్లలో ఉన్నాయి కదా, మీరింటికి తీసుకెళ్ళిపోండి, ఈ అమ్మాయి కాళ్ళన్నీ పట్టుకుపోయినాయి, చచ్చిపోతుంది ఇంకా. ప్రియులారా, దేవుని సేవకుడిగా ఆ ప్రాంతానికి వెళ్ళి ప్రార్థించినప్పుడు చెప్పు, బాగుపడ్డావా? ఇక్కడ నిలబడు, నిన్ను చూస్తారు, ఈ లైవ్లో వాళ్ళు నిన్ను చూస్తారు. చెప్పు, నువ్వే చెప్పు పెద్దగా చెప్పు, నీ పేరు చెప్పు. ఇదివరకు యేసుప్రభు తెలియనప్పుడు తన పేరు రోషమ్మ, గుర్తుందా నాకు పేరు? రోషమ్మ. యేసుప్రభు దగ్గరికి వచ్చాక గ్రేస్. అర్హత లేని వారి అట్లా దేవుడు చూపిన కృపనే గ్రేస్ అన్నారు. దేవుడు చూపిన ప్రేమనే గ్రేస్ అంటే కృప. అర్హత లేని వారికి దేవుడు చూపేటువంటి ప్రేమ, దీనినే కృప అన్నారు. దీన్ని తెలుగులో కృప అన్నారు, ఇంగ్లీష్లో గ్రేస్ అంటారు. అరే అక్కడ అర్హత లేని వారి అట్లా దేవుడు చూపిన ప్రేమనే కృప, గ్రేస్. ఇప్పుడు గ్రేస్ అని పెట్టాము. ఆ దినాలు ఎలా ఉంది, ప్రభు ఎలా మార్చాడు, ఎలా ముట్టాడు చెప్తుంది. ఏనండి. అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, సంఘబిడ్డలకు అందరికీ వందనాలు. నేను ప్రార్థనకు రాకముందు భయంకరమైన విగ్రహారాధికురాలని. పూజలు కార్తీక మాసం వస్తే ప్రతి సోమవారాన్ని, పౌర్ణమని అన్ని పూజలు చేసేదాన్ని. ఫలితంగా ఆ విగ్రహారాధన వల్ల HIV జబ్బుతో బాధపడుతున్నాను. అలాంటి సమయంలోనే అయ్యగారు ఫస్ట్ పాకాలు పడొచ్చినప్పుడు ఆ సంవత్సరంలోనే నా కాళ్ళు చేతులు పట్టుకుపోయి ఇంక వేరే ఇంట్లో అద్దెకుండేవాళ్ళం అనమాట, మా సొంత ఇంట్లో కాకుండా. అయితే కాళ్ళు చేతులు పట్టుకుపోయి ఈ పిల్ల ఇంక కొంచెం సేపట్లో చనిపోయింది, ఇంకొంచెం సేపట్లో చనిపోయింది, మా ఇంట్లో ఉంచొద్దు, తీసుకెళ్ళిపోండి అన్నారు. అప్పుడే అయ్యగారు పాకాలు పాడొచ్చారు. ఇంకా అయ్యగారు అమ్మ వెళ్ళి చెప్తే అయ్యగారు ఇంటికి వచ్చి ప్రార్థన చేశారు. ప్రార్థన చేశాక అవన్నీ బాగా అయిపోయినాయి. ఇప్పుడు 23 సంవత్సరాలు ఏ బలహీనత లేకుండా దేవుడు ఆశ్చర్యకరంగా నన్ను సజీవుల లెక్కలో ఉంచారు. దేవునికి వందనాలు, అయ్యగారికి వందనాలు. అవును. అయితే నాకు ఈ జబ్బు వచ్చిన కొత్తలో మా అత్తగారు వచ్చి, నా కొడుకు ఏ జబ్బు లేదు, నువ్వే తిరిగిపోతుందానివి, నా కొడుకు పెళ్లి చేస్తాను అది ఇది అనే చెప్పింది. తను ఈ లోకయాత్ర ముగించాడు, కానీ దేవుడు నన్ను సజీవుల లెక్కలో ఉంచాడు. తను ప్రార్థనకు రాలేదు, ఈ లోకయాత్ర ముగించాడు. నేను దేవుని సన్నిధిలో ఉన్నాను కాబట్టి ఇన్ని సంవత్సరాలు సజీవుల లెక్కలో ఉన్నాను. మీ అందరికీ వందనాలు. అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, కూడి వచ్చిన బిడ్డలందరికీ వందనాలు. నాకు కూడా పెళ్లి గాతలు అసలు ఏమీ లేదు, కనీసం ఒక బిళ్ళ కూడా వేసుకునేదాన్ని. పెళ్ళి అయ్యింది, అసలు ఏం ఆశించిందో తెలియదు. పెళ్ళి అయిన తెల్లారితోనే తలనొప్పి రావటం, కాళ్ళు నొప్పులు, మొగతగా పొనుకోవటం. ఇంకా అలా ఉండేదాన్ని. బాగుంటే పని చేసేది, లేకపోతే పొనుకునేదాన్ని. అంతకుముందు సంవత్సరమే మా అక్కయ్య చనిపోయేది. మా అమ్మ ఏడ్చేది, ఏంటి నాకు పెద్ద అమ్మాయి చనిపోయింది, ఈ పిల్లకి పెళ్లి చేసిన తర్వాత ఏదో ఆ దిగులు మానుకొని ఈ పిల్లని చూసుకొని సంతోషందని అందరికీ చెప్పి ఏడ్చేది. అక్కడ ఉండగానే వాళ్ళు అరుస్తారని ఏదో బలంతో ఒక పని 2 పనులు చేసి మెలకుండా పొనుకునేదాన్ని. అలాగ పెళ్ళయింది. ఆ మొదలు అస్సలు బాగుంటలే. నేను కూడా పూజలు విగ్రహాలు బాగానే చేసేదాన్ని, ఉపవాసాలు ఉండేది. ఇట్ట కార్తీక మాసంలో ఉండి అన్నీ అందరూ వెళ్తుంటే నేను వెళ్ళేదాన్ని, నేను ఉపవాసాలు ఉండేదాన్ని. ఒకరోజు అయితే అమ్మాయి నేను ఉపవాసం ఉండి వాళ్ళ మంచినీళ్ళు తాగకుండా మా మంచినీళ్ళు తీసుకెళ్ళి రొట్టెలు తిని మామిడికాయలు తీసుకుంటే ఒక ఆమె అన్నది చేనికి వెళ్తే
అమ్మ మీరు ఎంత ఉపవాసం ఉండారు, మంచినీళ్ళు కూడా దాక్కుండా మీ అమ్మల కూతుళ్ళు అని అంది. నాకు ఒంట్లో బాగుంటలేదని అమ్మాయి కూడా చదువుకుంటూ చేనికి వచ్చేది. మళ్ళీ మా అమ్మకి ఏమైనా బాగుండదేమో, మళ్ళీ వాళ్ళు అరుస్తారేమైనా, మంచినీళ్ళు ఆయనకి కావాలని ఆయనకి ఈడికి వచ్చేది నా కోసం. ఆమెకి సరిగ్గా చేత కాదు, చదువుకున్నాం కదా, ఏదో నాతో పాటు వచ్చి నేను బాగుంటే 2 పట్లు నేనే తీసేదాన్ని, ఆ అమ్మాయి తీయపోయినా. అలా ఉండేవాళ్ళం. ఉంటే అప్పటి నుంచి అసలు చానాలు అస్సలు ఎన్ని అంతరాలో, ఎన్ని తాయతలో, ఎన్ని డబ్బులు పెట్టిందో మా అమ్మ. ఎన్ని డబ్బులు పెట్టినా ఏదో ఒక నెల తగ్గిద్ది, బాగుండదు. సరే నీకు ఇట్లే ఇంకా సామ్రాజ్యం అమ్మని మలిసిరాక ఇలా అయ్యగారు వస్తున్నారు. ఇంకా అప్పుడు అమ్మ వచ్చేది, ఇక్కడ వచ్చేది ఏదైనా పలహారం తెస్తే పెట్టేది, నేను తినేది మెలకుండా ఉండేదాన్ని. ఇంక ఎక్కడ తిరిగినా కూడా ఏసీ కాడికి రావటం కూడా నాకు కూడా ఇష్టం లేదు, ఏంది అనిపించలేదు. తర్వాత ఎంత లెక్కపోయినా కూడా తగ్గ నాకు కూడా ఇలాగనే కాళ్ళు అది వాసిని మన నీరులాగా అలా వచ్చేయి. అట్లా 2 రోజులు ఉంటుంది, తగ్గిద్ది, ఏదో అంతరం వేసుకుంటే మళ్ళీ ఎప్టాలే ఉండేది. ఇంక ఇలా అమ్మ సామ్రాజ్యం అమ్మ మలిసిరాక, అమ్మ ఇన్ని దేవుళ్ళు చేస్తున్నావుగా, అయ్యగారు వస్తున్నారు, అయ్యగారు ప్రార్థన బాగా చేస్తారమ్మ, అయ్యగారు ఏదైనా ఏది ఉండా కూడా తగ్గిపోయిద్దమ్మా, నువ్వు రామ్మా అన్నారు. చెప్పినా ఏదో ఏమో అనుకుంటా అట్టా 2-3 నెలలు గెలిచిపోయిన తర్వాత ఏమో దేవుడు, ఏ దేవుడైన దేవుడే కదా, మనకి ఆరోగ్యం ఉండాలి కాబట్టి అని చూద్దాం, ఈ దేవుడు కూడా గొప్ప దేవుడు అయితే నాకు తగ్గిస్తాడు, లేకపోతే నేను అదృష్టవంతులని తగ్గిద్ది, దురదృష్టం అయితే నా పరిస్థితి ఇలా అని మనసులో అనుకొని ఏసీ ఇక్కడికి వచ్చాను. ఇంకా అయ్యగారు చూసి, ఏంటమ్మా నీ పేరేం పేరు అని, నిర్మల అయ్యా, నాకు ఇట్ట వివాహమైన కానించి ఏంటో నాకైతే తెలియదు, అసలు ఇలా ఉంటుందయ్యా నా పెళ్ళి. అప్పుడు అమ్మాయికి కూడా అప్పుడు పెళ్ళి అవుతుంది, అప్పుడు 10 సంవత్సరాలు ఏమవుతుంది అమ్మాయికి కూడా, 10 కాదు 12-13 సంవత్సరాలు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది, 10th అయిపోయి. ఇలా ఉంటుందయ్యా అంటే, నీకేం బాధ లేదులేమ్మా, తగ్గిపోయిద్దిలే, ఏసీ గొప్పవాడు అని. ఇంకా అలాగ అయ్యగారు ప్రార్థన చేయటం వల్ల వారం క్రమాన్ని నెలకు శుభ్రంగా తగ్గిపోయింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎంత భయంకరంగా వచ్చినా కూడా దేవుని తలుసుకొని అయ్యగారు ప్రార్థన చేయంలోని అప్పటి నుంచి ఇప్పుడు దాకా అంత ముంపుగా అంతగా లేదు, బాగుంటుంది. ఒక ఉండా ఏది ఇచ్చినా అంటే అంత ముంపుగా అంతగా లేదు. ఏసీ గొప్పవాడు తగ్గించింది. అమ్మాయికి కూడా చెవులో నొప్పి అయితే అప్పుడు అక్కడ పిల్లలకి కోటాలని పెట్టాడు. చెవులో నొప్పి వస్తే అయ్యగారికి చెప్తే బాధపడతాడు, అట్నే బాధపడతా, అయ్యా నా చెవుని నొప్పి తగ్గి మా అమ్మగారికి ఒంట్లో ఆరోగ్యంగా ఉంటే నీకు నేను బాప్టిజం తీసుకుంటాను అని మనసులో అనుకుంది. ఇంకా అనుకున్న తర్వాత నేను ఇలా అనుకుంటాను, బాప్టిజం తీసుకోవాల్సిందే అంది. అమ్మ నువ్వు చదువుకుంటున్నా, వయసు పిల్లలు, నేను తీసుకున్నా నన్నేమనరు, నువ్వు తీసుకుంటే అందరు రకరకాలుగా అనుకుంటే, రకరకాలుగా అనుకున్నా మనకేం బాధ లేదమ్మా, నాకు చెవులో నొప్పి వచ్చింది, నీకు ఒంట్లో కొంచెం బాగుంటుంది, నేను తీసుకుంటాను, అన్ని దేవుడే ఉన్నాడు, దేవుడు గొప్పవాడమ్మా నాకు తెలుసు, నేను బైబిల్ చదువుకుంటున్నాను అని అన్నది. సరే తీసుకుంది. అప్పుడు నేనే అమ్మాయి సంవత్సరం పొడుగుతా ఎందుకు రాలేదంటే, నా కోసం ఉపవాసాలు, పోలారమ్మకి ఉపవాసాలు ఉండి ఆయన చెల్లించిన తర్వాత నేను వస్తాను అంద ఆమెకి, ఆంజనేయుల స్వామికి ఆమెకి. సరైన సంవత్సరం బతిమలాడా, అమ్మ నాకు ఒంట్లో బాగుంటుంది, ఆ దేవుళ్ళని తగ్గించరు అంది. సరే చిన్నగా వచ్చిన తర్వాత దేవుణ్ణి బాగా నమ్ముకుంది, బైబిల్ కూడా చదువుకుంది, బాప్టిజం తీసుకుంది. ఇంకా అందరూ నువ్వు వయసు అమ్మాయికి పెళ్లి చేస్తే ఎవరు వస్తారు ఎవరైనా చేసుకునేవాళ్ళైనా, అయినా మన కులం పెద్దదైతే అది అన్నాడు. మనసులో అనుకునేదాన్ని, దేవుడా నువ్వే సహాయం చేయి, నాకు అంత భయంకరమైన వచ్చినా కూడా తగ్గించావు, పెళ్ళంటే ఏముందో నువ్వు తలుసుకుంటే ఏది సాధ్యము కాదని మనసులో అనుకొని బాధపడ. నీ స్థానంలో యేసయ్య ఆయన ప్రాణం పెట్టాడు, నువ్వు చనిపోకర్లా, నీ సమస్యలు ఆయన తీరుస్తాడు, నువ్వు వెళ్ళు, ప్రార్థన చేసుకో, యేసయ్యకి చెప్పు, యేసయ్యా నాకు తెలియదయ్యా నువ్వు దేవుడు అని, మా అన్న ఉన్నాడు అతన్ని మార్చేవంట, శ్రీనివాసు, ఆయన పేరు శ్రీనివాసు, ఈయన పేరు వెంకటేశ్వర, మా అన్నను మార్చావంట, సహాయం చేసావంట, ఎంత సంతోషంగా ఉన్నాడు, ఇల్లు ఎంత మంచిగా ఉంది, నువ్వు దేవుడు అని విన్నానయ్యా, నా అప్పులు ఇంట్లో ఉన్నాయ్యా, ఇలా చనిపోవాలనుకున్నానయ్యా, మా అన్న చెప్పాడయ్యా నువ్వు సహాయం చేయ్యా అని ప్రార్థన చేసుకో, వెళుతూ గుంటూరులో విజయవాడ వెళ్ళాడు, గుంటూరులో మిరపనారు కొనుక్కొని వెళ్ళి నీ పొలంలో వేయి అన్నాడు.
చౌడు పొలం మిరపనారు వేసేది ఏంటి? చౌడు పొలంలో మిరపనారు పెరుగుతుందా? మిరప చెట్టు తోట చౌడులో పెరుగుతుందా? అస్సలు పెరగవు. ప్రతన్న కొంచెం ఉంటుంది, ఆమెకు అస్సలు మిరప పెరగదు. వెళ్ళు ప్రార్థన చేసుకో, చెయ్యి, దేవుడు సహాయం చేస్తాడంటే నమ్మి విశ్వాసంతో వెళ్ళి ఆ నారు తీసుకొని పొలంకి వెళ్ళి మోకరించి ఏడుస్తున్నాడు. యేసయ్యా నాకు తెలియదు మీ గురించి ఇప్పుడు దాకా, మా అన్న ఇల్లు చూశాను, అతని మాటలు విన్నాను, నువ్వు ఏ సహాయం చేస్తావని నాకు నమ్మకం కుదిరింది అని మోకరించి ఏడుస్తూ ప్రార్థన అయిపోయిన తర్వాత నాటుతాడండి తనే. ప్రియులారా, అద్భుతంగా మంచిగా పండింది అది. ఆ సంవత్సరం మిర్చి రేటు బాగా పెరిగింది. అద్భుతంగా అప్పులు తీర్చుకున్నాడు. ప్రియులారా, ఇప్పుడు ఆయన పొలంలోనే మందిరం కట్టాడు. దేవుని పని జరుగుతుంది. యేసయ్యను నమ్ముకున్నాడు. కుటుంబం అంతా నమ్మింది. ఆ కుర్రవాడికి కూడా హైదరాబాద్లో పెద్ద ఉద్యోగం వచ్చింది. చివరిగా హైదరాబాద్లో సెటిల్ అయిపోయారు. దరిద్రుడిగా ఉన్న జీవితం, అప్పులో ఉన్న జీవితం, చచ్చిపోవాలనుకున్నవాడు, చివరిసారిగా అన్నను చూసొద్దామని వెళ్ళినవాడు అన్న మాటలు విన్నాడు. యేసయ్యను నమ్మిన అన్న ఎలా కుటుంబం దీవించబడిందో చూశాడు. నువ్వు చనిపోవద్దు, నీ స్థానంలో యేసయ్య, యేసు అంటే రక్షకుడు, ఆయన చనిపోయాడు నిన్ను బ్రతికించడానికి. నువ్వు వెళ్ళి ఆయనకు ప్రార్థన చేయి, యేసయ్యకి, నీ జీవితాన్ని అద్భుతం చేస్తాడు. ఆ మాటలో బాగా ఎండలో వచ్చినాడు, చల్ల నీళ్ళు ఇస్తే ఎలా ఉంటుందో అలా అనిపించింది. వెళ్ళాడు, గుంటూరు వచ్చాడు, మిరపనారు కొనుక్కున్నాడు, పొలానికి వెళ్ళాడు, ప్రార్థన చేసుకున్నాడు. నువ్వే నీ రక్తం వేసి ఈ పొలాన్ని బాగు చేయి ప్రభుని అడిగాడు. మంచిగా పంట పండింది. రేటు కూడా మిర్చి రేటు బాగా వచ్చింది. మంచి రేటుకి అమ్ముకున్నాడు, అప్పులు తీరినాయి. ఆ స్థలంలో మందిరం కట్టాడు. ఈ దినం ఆ స్థలంలో దేవుని సేవ జరుగుతుంది. ప్రియులారా, దేవుని దగ్గరికి వచ్చావు, వాక్యం వింటున్నావు, ప్రార్థన చేసావా? నీ ప్రార్థనకి జవాబు వచ్చిందా? ప్రభు నీకు సహాయం చేశాడా? ఎలా మనసుతో ప్రార్థన చేస్తున్నావు? పాపము లోపల పెట్టుకొని వేస్తారిగా ఉండి క్షమించకుండా, ఏదో లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకొని కఠిన హృదయుడుగా గర్విష్ఠుడుగా ఇలాగా ఉండి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన వినడు. పాపాలన్నీ హృదయంలో పెట్టుకొని ఒప్పుకోకుండా అలాగే పెట్టుకొని ప్రార్థన చేస్తే నీ ప్రార్థన వినడు. జకర్యా అలాంటి వాడు కాడు. హృదయమంతా శుభ్రంగా ఉంచుకొని దేవుని కొరకు బ్రతుకుతున్నాడు. కష్టాల్లో ఉన్నవారికి సహాయపడుతున్నాడు. యాజకుడు తన సమస్యలు ప్రభువు చెప్పుకుంటున్నాడు. ప్రభు ఆ ప్రార్థన విని ఆ సహాయం అక్కర తీర్చాడు. ఏ కుమారుడు కోసం ప్రార్థన చేశాడో ఆనందాన్ని ఇచ్చే కుమారుడిని ఇచ్చాడు. ఆశీర్వాదకరమైన కుటుంబంగా చేశాడు. దేవుడు నీ ప్రార్థన వింటున్నాడా? వినకపోతే ఎక్కడ పాపం ఉంది? ఏం దేవుని దుఃఖపెట్టాయో నేను గ్రహించుకొని ప్రభు ద్వారా సహాయం పొందుకున్నట్లుగా ప్రభు సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభుని అడగండి, ప్రభువా, జకర్యా దేవుడు నాకు దేవుడుగా ఉండాలి. జకర్యా ప్రార్థన విన్నావు, నా ప్రార్థన విను నాయనా, నా ప్రార్థన విను నాయనా. జకర్యా దేవుడా నన్ను కనికరించు. జకర్యా దేవుడా నా ప్రార్థన విను. దేవుడు పాపులు మన వినడు అని విన్నాను. నా హృదయంలో పాపం ఉంటే, నీకు ఇష్టం లేనివి నాలో ఉంటే నీవు నా మొర వినవని అర్థమైందయ్యా. దయచేసి నా ప్రార్థన విను. ప్రార్థన అంటే ఏంటి, ఎలా ప్రార్థన చేసి సహాయం పొందుకున్నారో విన్నాము. ఎలా ప్రార్థన చేయాలో విన్నాము. ఎవరి ప్రార్థన దేవుడు వినడో విన్నాము. ఎవరెవరి కోసం ప్రార్థన చేయాలో విన్నాము. జకర్యా ప్రార్థన మీరు విన్నారు, సహాయం చేశారు. ప్రార్థన అంటే మీతో మాట్లాడటము అని విన్నామయ్యా. అయ్యా, మా అక్కర్లన్నీ తీర్చండి. ఇదిగో ఈ సమస్యలు ఉన్నాయి, ఈ కష్టాలు ఉన్నాయి, ఈ బాధలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, ఈ అనారోగ్యం ఉంది అయ్యా, ఈ ఆర్థిక ఇబ్బందులు, అప్పులు ఉన్నాయి, బిడ్డల మాట వింటలేదు, భర్త మాట వింటలేదు, కుటుంబం విచ్ఛిన్నమైపోయింది. అయ్యో, చెట్టుకొకరు పుట్టుకొకరం అయ్యామో, క్షమించు తండ్రి. యేసు ప్రభువా, మీ పాద సన్నిధిలో చేరి మొరపెట్టుకుంటున్నాం. మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన నీ వాక్కులను బట్టి వందనాలు నాయనా. ఎలాగా ప్రభువా, ప్రార్థన అంటే ఏంటి? జకర్యా ప్రార్థన వినపడింది. జకర్యా కుటుంబంలో అక్కర మీరు తీర్చారు. ప్రార్థన అంటే ఏంటి, ఎలా ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థన చేసి సహాయం పొందుకున్నారో విన్నాము. ఎవరెవరి కోసం ప్రార్థన చేయాలో విన్నాము. ఎలా ప్రార్థన చేయాలో విన్నాము. ఎడతెక్క పట్టుదలతో హృదయమంతటితో ఎలా ప్రార్థన చేయాలో విన్నాము. ఎవరి ప్రార్థన మీరు వినరో కూడా విన్నాము. మీరు వినకుండా మా ప్రార్థన ఉండకూడదయ్యా. ఆ గర్వము, ఆ పాపము, అయ్యా, భోగాల కోసం ప్రార్థించడము,
వాక్యానికి లోబడకుండా వేషధారణతో ప్రార్థించడం, క్షమించకుండా ప్రార్థన చేయటం, బలహీన ఘటము భార్యని ఎరగకుండా మా ఇష్ట ప్రకారం ప్రవర్తించి ప్రార్థిస్తే మా ప్రార్థన మీ దగ్గరకు చేరదు, జవాబు జయము రాదు. కాబట్టి జవాబు పొందే ప్రార్థన మాకు ఇవ్వండి తండ్రి. మీరే దయచూపమని, విత్తిన వాక్యాన్ని ముద్ర వేసి భద్రపరచమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మనందరం లేచి నిలబడి 170వ పాట, 170. ప్రార్థన విన్నెడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన విన్నెడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. పరమదేవుడా వన్ని తెలిసి కరములెత్తి జంటగా మోర్చి, శిరమును వంచి సరిగను వేడిన సుంకరి ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినెడి పావనుడా, దిన దినంబు చేసిన సేవా దైవ చిత్తముకు సరిపోవా. దీనుడవయ్యో దిటముగా కొండను చేసిన ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినెడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. శత్రుమూక నిన్ను చుట్టుకొని శిలువ పైన నిన్ను చంపగను, శాంతముతోని శత్రుల బ్రోవగ సలిపిన ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినే పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. గర్విష్ఠుడిగా పరిచయం చేసిన ప్రార్థన దేవుడు వినలేదు, కానీ సుంకరి తగ్గించుకొని పిల్లవాడు వలె పశ్చాత్తాపడుతూ చేసిన ప్రార్థన, రొమ్ము కొట్టుకుంటూ కన్నీటితో పశ్చాత్తాపంతో చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించాడు, అతని సహాయం చేశాడు. కాబట్టి దేవుని దగ్గరికి వచ్చిన మనము మన అక్కర్ల కొరకు దేవుడిని అడగాలి. దేవుడిని అడిగినప్పుడు దేవుడు తప్పక మనకు సహాయం చేస్తారు. ఒక దినాన మీకు ఈ మధ్య చెప్పా, ఒక పాప తన తల్లి జబ్బు అయిపోయింది, ఏమి ఇంట్లో డబ్బులు లేవు, అమ్మకు జ్వరం వచ్చింది, భయంకరంగా బాధపడుతుంది. బేకరీ షాప్కి వెళ్ళి, అయ్యా నేను నీ కోసం ప్రార్థన చేస్తాయా, మీ షాపు దీవించబడాలని నాకు 2 రొట్లు అయ్యా అని అడిగిందట. నా షాపు కోసం దీవెన కోసం ప్రార్థన చేస్తావు, నీకు 2 రొట్లు ఇవ్వాలి, నువ్వు ఏం ప్రార్థన చేస్తావు రాసి అన్నాడు. నీ ప్రార్థన ఏంటో రాసి పేపర్ మీద రాసి, ఈ పేపర్ ఎంత తూగుతుందో అన్ని రొట్లు ఇస్తా అన్నాడట. పేపర్ ఎంత తూగుతుంది? చిన్న పేపరు. ప్రభా ఈ షాపు యజమానిని కాపాడు, ఈ షాపు దీవించు అని పెట్టి రాసింది, ఇచ్చింది. ఈ షాపు యజమానిని కాపాడు, ఈ షాపుని దీవించు, నాకు చాలా అక్కర్లో ఉన్నాను, నేను అమ్మకు ఆహారం కావాలి, ఆహారం ఇచ్చినట్లుగా దయచూపు అని ప్రార్థన రాసి ఇచ్చేసింది. త్రాసులో పెట్టాడు, ఒక రొట్టె ఇంత మొక్కేసాడు, ఏం కాల. ఒక రొట్టె వేసాడు, 2 రొట్టెలు వేసాడు, 3 రొట్టెలు వేసాడు, ఏంటి ఏమన్నా అయిందా ఏంటి అని ఊపాడు. త్రాసు అంతా తీశాడు, ఆ పేపర్ తీశాడు, రొట్టెలు తీశాడు, త్రాసు అటు తిరగేశాడు, మళ్ళీ ఆ పేపర్ పెట్టాడు, మళ్ళీ రొట్టెలు పెట్టాడు, 3 రొట్టెలు, మళ్ళీ 1 రొట్టె పెట్టాడు, 2 పెట్టాడు, 3 పెట్టాడు, 4 పెట్టగానే దమ్మని లేచింది. 4 రొట్టెలు పెట్టాక లేచింది. ఇదేంటిరా బాబు? ఆ 4 రొట్టెలు ఇచ్చాడు, ఏడుస్తున్నాడు. అమ్మ వెనకాల ఇంటికి వెళ్ళాడు, ఆ తల్లికి ఇచ్చి, తల్లి మంచంలో ఉంది, ఏడుస్తూ అమ్మా ఇగొమ్మ రొట్టెలు వేసే ఇచ్చాడు. అంతా వింట చెప్తుంది. ఈ వెనకొచ్చినట్టు ఈ అమ్మాయికి తెలియదు. ఈ యజమాని, బేకరీ షాప్ యజమాని వెళ్ళి అమ్మాయి వెనక ఎలా వెళ్ళాడు, తల్లితో మాట్లాడుతున్న మాట్లాడితే ఇట్లా జరిగిందమ్మా, ఏమ్మా
4 రొట్టెలు ఎట్లే అమ్మా, డబ్బులు ఎక్కడే అమ్మా, దొంగతనం చేసావా? వద్దు తల్లి, ఇచ్చిరా అంటుంది. దొంగతనం చేయలేదమ్మా నేను. షాప్ యజమానికి, అయ్యా నీ కోసం ప్రార్థన చేస్తా అయ్యా, నీ షాపు దీవించబడేటట్టు ప్రార్థన చేస్తా అంటే ఆ షాప్ యజమాని నవ్వుతూ రాసి ఆ రొట్టిస్తా, ఎంత నువ్వు పేపర్ మీద రాసి నీ పేపర్ ఎంత తూగుతుందో ప్రార్థనకి అంత రొట్టిస్తా అన్నాడమ్మా. నేను పేపర్ మీద రాసి ఇచ్చానమ్మా షాప్ యజమానికి. 1 రొట్టె కాదమ్మా, ఈ 4 తూగినాయి అమ్మా అని అంటే, లేదు లేదు 4 తూగటం ఏంటి, ఏదో దొంగతనం చేసావు, పద వెళ్దాం క్షమాపణ అడుగుదాం అంటే షాప్ యజమాని వచ్చి ఏడుస్తున్నాడు. నేనేనమ్మా, మీ అమ్మాయి దొంగతనం చేయలేదమ్మా, మీ అమ్మాయి చెప్పింది కరెక్టేనమ్మా. ఇంత మంచి దేవుడా యేసయ్య, ప్రార్థనకి జవాబిస్తాడా యేసయ్య అని ఈ దినం నేను మహమ్మదీయుడిని, యేసయ్య నమ్ముకుంటున్నా అని ఆయన కూడా యేసయ్య నమ్ముకున్నాడు. ప్రార్థన సహాయం చేస్తుంది, జవాబిస్తుంది, జయమిస్తుంది, సహాయం చేస్తుంది, సాధిస్తుంది. ప్రార్థన చేస్తున్నారా? ప్రార్థన లేకపోతే ఇప్పుడే మొదలెట్టండి. ప్రార్థన ద్వారా ఎన్నో కార్యాలు నేను పొందుకున్నాను. ప్రభువుని అడిగి పొందని దాదాపు లేవు. అడగండి. ఆ దేవుడు ఈ దినము సజీవుడే, నాకు చేసిన దేవుడు మీకు చేయడా? ప్రభుని నమ్మండి, విశ్వాసంతో అడగండి, ప్రభు సహాయం చేస్తాడు. అలాగా జకర్యా దైవజనుడికి సహాయం చేసిన దేవుడు, ఆయన కాలంలో ఉన్న ప్రజలకు సహాయం చేసిన దేవుడు ఈ దినము కూడా సజీవుడే. మీరు ప్రార్థన చేస్తే ఆ దేవుడు తప్పకుండా మీకు సహాయం చేస్తాడు. ఇప్పుడే కొంతమంది ప్రియులు చెప్పారు, ఇంకా చెప్తే చాలా ఉన్నాయి, టైం చాలదని నేను కొంచెం ఆపాను. ఇంకా మిగిలిన వాళ్ళందరూ చెప్తే టైం సరిపోదు మనకి. ఈ ప్రార్థన దేవుడు విని సహాయం చేసే దేవుడు. కాబట్టి దేవుడిని అడుగుదాం, సహాయం పొందుకుందాం, సాక్షులుగా బ్రతుకుదాం. అట్టి కృప ప్రభు మనకి అనుగ్రహించిన గాక. యేసు ప్రభు మీ సన్నిధిలో చేరి మొరపెట్టుకుంటున్నాం. ప్రభు జకర్యా, నీ ప్రార్థన వినపడింది. ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడటం, అవసరతల కొరకు, అక్కర్ల కొరకు, లోట్ల కొరకు, వారికి ఏమేమి కావాలో ఈవుల కొరకు దేవుడిని అడగటమే ప్రార్థన. అయ్యా నాకు విశ్వాసం లేదయ్యా, విశ్వాసమే, మా కొరతలేంటో చెప్పుకొని తీర్చేది ప్రార్థన. నాకు ప్రార్థన లేదయ్యా, విశ్వాసం లేదయ్యా, పరిశుద్ధ జీవితం లేదయ్యా, ప్రేమ లేదయ్యా, అయ్యా క్షమించలేకపోతున్నానయ్యా, క్షమించే మనసు అయ్యా, మాకు ఏ సమస్యలు ఉన్నాయో చెప్పుకొని తీర్చుకునేది ప్రార్థన. అయ్యా ఎలా ప్రార్థన చేయాలో, ఎవరి కొరకు ప్రార్థన చేయాలో, ఎలాంటి మనసుతో ప్రార్థన చేయాలో ప్రభా ఇప్పుడే విన్నాము. ప్రభా ఎవరు ప్రార్థన వినరో కూడా విన్నాము. మీ దగ్గరికి చేరే ప్రార్థన మాకు దయచేయి. కష్టాల్లో ఉన్న వారికి సహాయపడగలిగిన ప్రార్థన మాకు దయచేయి. మీరే మీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని, విత్తబడిన వాక్యాన్ని ముద్ర వేయండి, భద్రపరచండి, ఫలాలు ఇవ్వండి. మీరే ఒక్కొక్క కుటుంబం ద్వారా మీ నామాన్ని కనపరచుకోండి. జకర్యా దేవుడవు. జకర్యా ప్రార్థన విని బిడ్డలేని కుటుంబంలో బిడ్డనిచ్చావు. అతని ద్వారా కుటుంబం ఆనందము, అనేకులు ఆనందపడ్డారు. అనేకులకు ఆనందకరమైన బిడ్డనిచ్చావు. మీరిస్తే శ్రేష్టమైన ఇస్తావయ్యా. ఏదో ఒకటని ఇవ్వవయ్యా. మీరిచ్చే అన్ని శ్రేష్టమైనవే ఉంటాయ్యా. మీ దగ్గర నుండి శ్రేష్టమైనవి పొందుకొని సాక్షులుగా బ్రతుకున్నట్లు దయచూపమ్మని, జకర్యా దేవుడు మాకు దేవుడివి అని ఆ విశ్వాసముతో నీ పాదాలు పట్టుకొని జవాబు జయము పొందుకొని ముందుకు సాగువారుగా చేయమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దేవుందయ్యా, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుడి సహవాసం మనకు తోడుగా ఉండి, జకర్యా ప్రార్థన విన్న దేవుడు ఆయనకున్న విశ్వాసము మనము కలిగి ప్రార్థించి జవాబు జయము పొందుకొని సాక్షులుగా బ్రతికినట్లుగా ప్రభు మన సహాయం చేసి మన జీవితం ద్వారా ప్రియ ప్రభువే ఆయన నామాన్ని మహింపరచుకొనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ